మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ నేటి వాగ్దాన భాగంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి 128వ కీర్తన 5వ వచనం, 128వ కీర్తన 5వ వచనంలో, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనుదినము ఉదయం లేచిన చాలా మంచి అనేక సమస్యలు ఎదుర్కొంటూ పడుతూ లేస్తూ అల్లాడిపోతూ ఆర్థికంగా అభివృద్ధి లేక సమస్యలు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించి దేవుని యుద్ధం మొరపెట్టండి. ఖచ్చితంగా దేవుడు నమ్మదగిన దేవుడు ఈరోజు మన జీవితాల్లో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. సియోను నుంచి ఆయన మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. దుఃఖపడుతున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు సియోను నుంచి ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నీ జీవితకాలం అంతా యెరూషలేమున క్షేమం కలుగుటను చూసేదవు. సియోను యెరూషలేము అనగా ఏంటండి? ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ఆయన ఉండే స్థలం దేవుని యొక్క సన్నిధి. అక్కడి నుంచి మనకి క్షేమం కలుగుతుందంట. ఆయన మనల్ని ఆశీర్వదిస్తా అంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో నుంచి సియోను మన ప్రభు, యెరూషలేము మన ప్రభువే. అక్కడి నుంచి దేవుడు మనల్ని మన ప్రార్థన ఆలకించి నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. సియోను నుంచి ఆయన నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమును క్షేమం కలుగుటూ చూసేదవు. కొన్ని రోజులు దుఃఖపడినా కూడా ఊపిరితో ఉండండి. దేవుని కొరకు ప్రార్థిస్తూ ఎదురు చూడండి. తర్వాత మీకు మంచి రోజులు రాబోతున్నాయి. జీవితకాలం అంతే కూడా యెరూషలేమునకు నువ్వు క్షేమం కలుగుట, నీ కుటుంబానికి, నీ ఉద్యోగంలో, వ్యాపారంలో నలుదిక్కుల క్షేమం కలుగుట నువ్వు చూడబోతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం బాధపడకండి. ఈరోజు ఉదయకాలం లేచిన నుంచి అనేకమైనటువంటి శోధనలు, సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క ప్రజలందరికీ కూడా ఈరోజు దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. సియోను నుంచి నేను ఆశీర్వదిస్తాను, బాధపడకండి. నీ జీవితకాలం అంతా యెరూషలేమును క్షేమం కలుగుట నువ్వు చూసేదవు అంటున్నాడు అనమాట. ఇన్ని రోజులు నువ్వు క్షేమం అనేది ఎలాంటిదో చూడలేకపోతున్నావు కదా. కుటుంబాల్లో బిడ్డల మధ్యలో నేను క్షేమంగా ఉండి ఎన్నో రోజులు అయిపోయిందయ్యా అని బాధపడుతున్నావు, సతమతలైపోతున్నావు, దిక్కుతోచక ఎటు చూస్తున్న పరిస్థితి, ఎక్కడ చూసినా సమస్యలే. పిల్లలకి నైనా ఆర్థికంగా కుటుంబంలో స్కూల్స్కి ఫీజులు కట్టుకోలేక బిడ్డలకి ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్నావు. సమస్యలు నువ్వు ఎదుర్కొంటూ పోరాడలేకపోతున్నావు కదా. సమస్యలను జయించినటువంటి గొప్ప దేవుడు ఈరోజు మన పట్ల వాగ్దానం చేస్తున్నాడు. సియోను నుంచి నేను ఆశీర్వదిస్తాను, నువ్వు బాధపడకు. నీ జీవితకాలం మొత్తం ఇంక మీదట నువ్వు క్షేమం కలగటం చూస్తావు. నీ రోజు దుఃఖ దినాలు చూసావు, కన్నీరు చూసావు, ఆర్థికంగా శ్రమపడ్డావు, కృంగిపోయావు, లేచావు తిరిగి. దేవుడు చెప్తున్నాడు, పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు ఆయన, కృంగిన వారిని లేవనెత్తవాడు, పరదేశంలో కాపాడే గొప్ప దేవుడు. ఈరోజు సతమతలైపోతున్నావు కదా, ఆర్థికంగా ఇబ్బంది పాలైపోతున్నావేమో. ఈరోజు దేవుడు మంచి వాగ్దాన్ని మన పట్ల ఇస్తున్నాడు. మనకి వాగ్దానం ఎత్తి మనం ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టండి, విశ్వాసంతో కనిపెట్టండి, పట్టుదల కలిగి ప్రార్థించండి, కనిపెట్టండి. ఖచ్చితంగా ఆయన సియోను నుంచి మనల్ని ఆశీర్వదించి, నిజంగా సియోను నుంచి ఆశీర్వదిస్తా అంటున్నాడు దేవుడు. ఆయన సన్నిధి నుంచి మనకు ఆశీర్వాదం రాబోతుంది. ఆయన దేవుడే ఈరోజు నీ పక్షముగా మనకు ఉండి ఆ యొక్క సమస్త ఈ యొక్క ఆర్థిక సమస్యల నుంచి, ఇరుకుల ఇబ్బందుల నుంచి, ప్రాబ్లమ్స్ నుంచి విడిపించి మనకు తోడేయండి. దేవుడు మనకు ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. నీ జీవితకాలం అంతా కూడా యెరూషలేముకు క్షేమం కలగటం నువ్వు చూడబోతున్నావు. ఇక మీదట ఖచ్చితంగా చూడబోతున్నావు. ఆయన వాగ్దానం ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు ఆయన. మా అబద్ధం ఆడటం మానవుడు కాదు ఆయన. కాబట్టి నువ్వు చూస్తావు, క్షేమ దినాలు నువ్వు చూస్తావు, సంతోషకరమైన దినములు నువ్వు చూడబోతున్నావు. ఇక మీదట నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. కొంచెం ఓపిక పట్టేసి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. వాగ్దానం నెరవేర్చు ప్రభు అని అడుగు. దిక్కుతోచక ఏడుస్తూ ఉన్నావా? బాధపడుతూ ఈ వాగ్దానం అయితే ప్రార్థన చేయి. దేవా, ఆర్థికంగా శ్రమ పడుతున్నామయ్యా, ఉదయం లేచించాల మంచి శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టకాలాలతో నాయన సతమతలైపోతున్నాం ప్రభువా అని మొరపెట్టు. దేవుడు నిన్ను లేపుతాడు, నిన్ను నిలబెడతాడు.
పడిపోయిన వారందరినీ కూడా ఉద్ధరించేవాడు ఆయన. కురింగిన వారిని లేవనెత్తేవాడు. శ్రమల్లో ఉన్న వారిని విడుదలచ్చేవాడు ఆయన. గొప్ప దేవుడు కదా. కాబట్టి యెరూషలేము నుంచి నీకు క్షేమం కలుగుతుంది, సియోను నుంచి నీకు క్షేమం కలుగుతుంది. యెరూషలేము నుండి ఆయన నిన్ను తరతరములు నువ్వు యెరూషలేములో క్షేమం కలుగుట, నీ కుటుంబానికి క్షేమం కలుగుట, నీ ఉద్యోగంలో నీ క్షేమం సమాధానం కలుగుట, నీ బిడ్డల మధ్యలో భర్త మొదట నీ క్షేమం కలుగుట నువ్వు చూడబోతున్నావు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇలాంటి ఇబ్బందులు పడుతూ మన జీవితంలో ఎలాంటి వారు ఉన్నారా మన మధ్యలో? ఖచ్చితంగా ఈరోజు నీకు సమాధానం కలగబోతుంది, నీ క్షేమం కలగబోతుంది. ఆయన నిన్ను సియోను నుంచి ఆశీర్వదించబోతున్నాడు. నమ్ము, విశ్వసించి ఆమేనను అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తుతిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఇరుకులు ఇబ్బందులు గుండా ఆర్థికంగా సమస్యల్లో కన్నీటితో మొరపెడుతూ బాధపడుతున్న వారి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చు ప్రభువా. సియోనులో నుంచి నిన్ను ఆశీర్వదిస్తా అన్నావు అయ్యా. నీ యొక్క తరం నీవు యెరూషలేములో క్షేమం కలగటాన్ని చూస్తామని వాగ్దానం చేసిన దేవుడివి. నమ్మదగిన దేవా, వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చండి. ఆర్థికంగా నాయన ఉద్యోగం లేక బాధపడుతున్న వారి జీవితాల్లో ఆశీర్వదించి నాయన వారి క్షేమం తెచ్చేయండి ప్రభా. వివాహం కాకుండా బాధపడుతున్న వారి జీవితాల్లో మంచి వాసన సమకూర్చండి, క్షేమం తెచ్చేయండి. వాళ్ళని ఆశీర్వదించి తండ్రి. గర్భం లేక బాధపడుతున్న వారి జీవితాల్లో గర్భాలు తెరవండి, వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళకి క్షేమం తెచ్చండి కుటుంబాల్లో ప్రభా. తండ్రి, గర్భిణీ స్త్రీలు ముట్టి సుఖప్రసవాన్ని అనుగ్రహించండి. రోగులందరూ కూడా హాస్పిటల్ పాలైపోయి అల్లాడిపోతున్న వారి జీవితాల్లో మీ వాక్కును పంపించి స్వస్థపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు, స్వస్థత ఇచ్చే దేవుడు నువ్వే ప్రభా. రోగులందరినీ ముట్టండి. ప్రతి విధమైన నాయన అంటుంటే అనారోగ్య సమస్యలు ఉన్న వారిని ముట్టండి. అరికేల ముందుకు నరనెత్తి వరకు ముట్టి స్వస్థత అనుగ్రహించండి వేస్తున్నాము. ప్రయాణస్తులందరినీ కూడా మమ్మల్ని కాపాడండి, క్షేమం తెచ్చేయండి తండ్రి. ప్రతి విధమైన కీడు నుంచి తప్పించండి. కుటుంబాలు సమాధానానికి తెచ్చేయండి ప్రభా. వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకున్న జీవితాల్లోనే తోడు నుండి మరొక నూతన సంవత్సరాలు అనుగ్రహించండి, కృప చూపించండి, క్షేమం తెచ్చేమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాల్లో నాయన చిన్న బిడ్డలు, యవనస్తుల్ని, వృద్ధుల్ని, ప్రతి ఒక్క బిడ్డని ఆయన ఆశీర్వదించి క్షేమం తెచ్చేమని ప్రార్థిస్తూ నజరేయుడు సజీవుడైన యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్.